దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అనేక మంది జనాంగం నివసిస్తూ ఉన్నారు. అవునా కదండి? దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచనలో కావచ్చు, మన మాటల్లో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు, ఈ మూడు ద్వారా ఈ మూడు కూడా దేవుని దృష్టిలోకి మనం ఉండాలి. ఇప్పుడు అబ్రాహామును ఎన్నుకున్నాడంటే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అబ్రాహాము యొక్క ఆలోచన దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైంది. అట్లాగే మోషేను దేవుడు ఎన్నుకుని నడిపించారంటే 40 సంవత్సరాల అరణ్యంలో. ఎందుకని? మోషే యొక్క పట్టుదల దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా.